Hello everyone and welcome back to Pawan Squad Hub. This is Pawan Markanti. So as part of our 100 days DSA challenge, today is day 17. So we are going to solve Lead Code 35 search insert position problem today. సో ఫస్ట్ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ అంటే ఏందో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత మనం ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన బోత్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యాజ్ వెల్ మనం ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అనేది కూడా మనం ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించి చూద్దాం అనమాట. ఓకే, సో ఫస్ట్ లెట్ us understand the problem description what they have given. So in the problem description they have clearly mentioned that they have given a sorted array of distinct integers and a target value. Return the index if the target is found. If not, return the index where it would be if it were inserted in order. You must write an algorithm with order of log and runtime complexity. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు మనకు ఒక అరే అనేది ఇచ్చారనమాట. ఓకే, సో ఈ యొక్క అరేతో పాటు మనకు ఇంకొక టార్గెట్ ఎలిమెంట్ అనేది కూడా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క టార్గెట్ ఎలిమెంట్ అనేది ఈ యొక్క అరే లోపల ఉంటే మనం డైరెక్ట్ గా ఆ యొక్క ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ ఉంటుంది కదా, ఆ యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది రిటర్న్ చేయాలి. ఒకవేళ ఈ టార్గెట్ ఎలిమెంట్ అనేది అరే లోపల లేకపోతే మనం ఏం చేయాలంటే ఆ యొక్క అరే లోపల ఈ యొక్క ఎలిమెంట్ అనేది ఎక్కడ ప్లేస్ చేస్తామో ఆ యొక్క ప్లేస్ చేసే ఒక ఇండెక్స్ పొజిషన్ అనేది మనం రిటర్న్ అనేది చేయాలన్నమాట. సో లెట్ us అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్ మోర్ క్లియర్లీ విత్ సమ్ శాంపుల్ టెస్ట్ కేసెస్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ ఒక ఇంటిజర్ అరే అనేది ఇచ్చారన్నమాట. సో విచ్ కంటైన్ 4 ఎలిమెంట్స్ కాల్డ్ 1, 3, 5 and 6. సో మనకు ఒక టార్గెట్ ఎలిమెంట్ అనేది కూడా ఇచ్చారు 5. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ యొక్క టార్గెట్ ఎలిమెంట్ 5 అనేది అరే లోపల ఉందో లేదో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ టార్గెట్ ఎలిమెంట్ చూసుకుంటే సో 5 కదా, సో ఈ యొక్క 5 అనేది మనకు ఆల్రెడీ ఈ యొక్క అరే లోపల ఉంది. సో ఏ ఇండెక్స్ లోపల ఉంది, 0, 1, 2, 3. సో ఈ యొక్క టార్గెట్ ఎలిమెంట్ అనేది డైరెక్ట్ గా మనకు సెకండ్ ఇండెక్స్ లో ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను, నౌ ఐఎమ్ రిటర్నింగ్ అవుట్పుట్ యాజ్ 2. అది క్లియరా? సో ఇప్పుడు మనం ఇంకొక టెస్ట్ కేసు అనేది తీసుకుందాం. ఈ యొక్క టెస్ట్ కేసులు ఏంటంటే ఇక్కడ అవుట్పుట్ అనేది మనకు టార్గెట్ ఎలిమెంట్ అనేది ఆల్రెడీ అరే లోపల ఉంది. బట్ ఇఫ్ నాట్ మనకి ఇచ్చిన టార్గెట్ అనేది అరే లోపల లేకపోతే మనం ఏ విధంగా అవుట్పుట్ అనేది రిటర్న్ చేయాలో అది కూడా చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు టార్గెట్ ఎలిమెంట్ అనేది ఎంత, 2. సో ఇప్పుడు ఈ యొక్క 2 అనేది మనకు అరే లోపల లేదు. బట్ ఈ యొక్క 2 యొక్క పొజిషన్ ఏందో మనం రిటర్న్ అనేది చేయాలన్నమాట. ఈ యొక్క 2ని మనం ఎక్కడ ప్లేస్ చేయాలి అయితే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అరే అనేది సార్టెడ్ ఆర్డర్ లో ఉంది. సో ఎక్కడ పడితే అక్కడ మనం ఈ యొక్క 2 అనేది మనం ఇన్సర్ట్ అనేది చేయడానికి రాదు. సో ఒక పర్టికులర్ ప్లేస్ లోనే మనం ఈ యొక్క 2ని మనం ఇన్సర్ట్ అనేది చేయడానికి వస్తాం అనమాట. సో 2ని సార్టెడ్ ఆర్డర్ లో ప్లేస్ చేయాలంటే 2 కంటే బిఫోర్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని చిన్నగా ఉండాలి అండ్ 2 కంటే తర్వాత వచ్చిన ఎలిమెంట్స్ అన్ని కూడా పెద్దగా ఉండాలన్నమాట. సో 2 can be inserted in such a way that all the elements which is before to the 2 must be smaller than 2 and all the elements after coming 2 must be greater than 2. So 2 కంటే ఇక్కడ చిన్న నెంబర్స్ ఏమున్నాయి, ఓన్లీ 1 ఉంది. 2 కంటే బిగ్ నెంబర్స్ 3, 5, 6 ఉంది. సో 2 must be inserted at this position. సో మనం 2ని ఫస్ట్ ఇండెక్స్ లో ప్లేస్ అనేది చేయొచ్చు. సో if we place 2 in the first index then the sorted order will be maintained. సో నో ఐఎమ్ రిటర్నింగ్ అవుట్పుట్ యాజ్ 1. ఇది క్లియరా? సో ఇది ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ కి అవుట్పుట్ అనేది రిటర్న్ అనేది చేయాలన్నమాట. సో దట్స్ వాట్ ద శాంపుల్ టెస్ట్ కేసెస్. ఈ యొక్క ప్రాబ్లమ్ ని ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో సాల్వ్ అనేది చేద్దామన్నమాట. సో ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను అనమాట. సో ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అండ్ ఇట్స్ యువర్ టాస్క్ టు రైట్ ద కోడ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. నువ్వు ఒక ప్రాబ్లమ్ సంబంధించిన లాజిక్ అనేది ఆలోచిస్తే నీ యొక్క లాజికల్ థింకింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అనేది అవుతుంది అనమాట. సో ఇఫ్ నాట్ నీకు ఒకవేళ ఆన్సర్ అనేది రాకపోయినా నో ప్రాబ్లం, ఈ యొక్క ప్రాబ్లమ్ అనేది నేను ఆల్రెడీ గిటబ్ లో అయితే నేను పుష్ అనేది చేశాను అనమాట. సో బోత్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అండ్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ ప్రతిది కూడా నేను గిటబ్ లో అప్డేట్ అనేది చేస్తున్నాను అనమాట. సో గిటబ్ సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ అవుట్. సో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంటే మనం అన్ని పాసిబుల్ కేసెస్ అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలన్నమాట. అదే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కదా. సో ఇక్కడ కూడా నేను సేమ్ ఎగ్జాంపుల్ అండ్ సేమ్ టార్గెట్ వాల్యూ అనేది తీసుకుంటాను. సో మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది అనమాట. సో నేను బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏం చేస్తున్నాను, సో ఈ యొక్క అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ నేను టార్గెట్ ఎలిమెంట్ తోటి నేను కంపేర్ అనేది చేస్తున్నాను. అర్థమవుతుందా? సో ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ నేను టార్గెట్ ఎలిమెంట్ తోటి కంపేర్ అనేది చేస్తున్నాను. ఈ యొక్క కంపేర్ చేసే ప్రాసెస్ లో నాకు ఒకవేళ ఈ యొక్క అరేలో ఉన్న ఎలిమెంట్ అండ్ టార్గెట్ ఎలిమెంట్ రెండు ఈక్వల్ అయితే నేను డైరెక్ట్ ఈ యొక్క అరేలో ఉన్న ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది రిటర్న్ చేస్తా. ఇఫ్ నాట్ ఒకవేళ ఈ యొక్క అరేలో ఉన్న ఎలిమెంట్ ఈక్వల్ కాకుండా గ్రేటర్ ఎలిమెంట్ మనకు ఫౌండ్ అయినా మనం ఈ యొక్క అరేలో ఉన్న ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది రిటర్న్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం, స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి ప్రతి ఎలిమెంట్ టార్గెట్ ఎలిమెంట్ తోటి కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. సో ఎప్పుడు ముందరికి వెళ్తాం మనం, ఒకవేళ ఈ యొక్క కరెంట్ ఎలిమెంట్ అనేది టార్గెట్ ఎలిమెంట్ కి ఈక్వల్ లేకపోతే గ్రేటర్ ఎలిమెంట్ కాకపోతే మనం నెక్స్ట్ ఎలిమెంట్ అనేది చెక్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఒకవేళ ఈ యొక్క కరెంట్ ఎలిమెంట్ అనేది ఈక్వల్ అయినా లేకపోతే గ్రేటర్ ఎలిమెంట్ అయినా మనకు ఇండెక్స్ పొజిషన్ అనేది వచ్చినట్టు అండ్ ఆ యొక్క ఇండెక్స్ పొజిషన్ మనం రిటర్న్ చేయాలి. సో నేను ఈ యొక్క ప్రాబ్లమ్ ని ఈ యొక్క కండిషన్ యూజ్ చేసి మీకు డ్రై రన్ అనేది చేసి చూపిస్తాను చూడండి. సో యూ కెన్ యూజ్ దిస్ కండిషన్ ఫర్ రైటింగ్ కోడ్. ఓకే, సో
ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఈ యొక్క అరే ఏదైతే ఉందో అది తీసుకుంటున్నాను 1, 3, 5, 6. సో మనకు టార్గెట్ ఎలిమెంట్ ఎంత 5. సో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ కరెంట్ ఎలిమెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్ అని చూస్తున్నాను. కరెంట్ ఎలిమెంట్ అంటే నేను ఐ అనేది 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో కరెంట్ ఎలిమెంట్ ఏంది 1. సో 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదు, 1 నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు నేను చేస్తున్నాను, నెక్స్ట్ ఇటరేషన్ లో 3 కంపేర్ చేస్తున్నా. సో 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదు. సో ఎందుకంటే 3 లెస్ దెన్ 5 కదా. నెక్స్ట్ 5 వస్తున్నా, 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్, 5 ఈజ్ ఈక్వల్ టు 5, రైట్. సో ఈ యొక్క కండిషన్ అనేది ట్రూ. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ యొక్క ఐ పొజిషన్ అనేది రిటర్న్ చేయాలి. సో ఐ పొజిషన్ ఎంత 2. సో అవుట్పుట్ అనేది మనకి ఈ కేసులో 2. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక టెస్ట్ కేసెస్ అనేది తీసుకుందాం. టీ ఈక్వల్ టు 2 అనేది తీసుకుందాం. సో ఇప్పుడు టీ ఈక్వల్ టు 2 అనేది తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రాబ్లమ్ మనం సాల్వ్ అనేది చేద్దాం. సో మనకి ఇక్కడ అరే ఎంత 1, 3, 5, 6 అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ ఎలిమెంట్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం, మళ్ళీ సేమ్ కరెంట్ ఎలిమెంట్ ఏంది ఇక్కడ 1. సో 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కాదు. సో కండిషన్ గెట్స్ ఫెయిల్డ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ ఏంది 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అవును, 3 అనేది గ్రేటర్ దెన్ 2. సో 3 అనేది గ్రేటర్ దెన్ 2 అంటే సో ఇప్పుడు మనం ఈ యొక్క 2ని ఎక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు, ఈ ప్లేస్ లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ 1 ఇన్సర్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ 1 అంటే ఇక్కడ ఈ యొక్క 3 ఉన్న ప్లేస్ లో 3 ఏ ఇండెక్స్ లో ఉంది 0, 1, 2, 3. సో ఫస్ట్ ఇండెక్స్ లో మనం 2 అనేది రిటర్న్ చేయొచ్చు. సో ఇక్కడ అవుట్పుట్ ఏంది ఈ కేసులో 1. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ మనం ఒక టార్గెట్ ఎలిమెంట్ అనేది తీసుకుంటున్నాను, లైక్ టీ ఈజ్ ఈక్వల్ టు 7 అనే ఒక ఎలిమెంట్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ యొక్క టార్గెట్ ఎలిమెంట్ అనేది మనకు నమ్స్ అనే అరే లోపల లేదు. బట్ ఈ యొక్క టార్గెట్ ఎలిమెంట్ అనేది ఇప్పుడు ఏ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయాలి అనేది అందరికి ఒక బిగ్ కన్ఫ్యూజన్ అనమాట. ఇప్పుడు చూద్దాం ఈ యొక్క టార్గెట్ ఎలిమెంట్ ని ఎక్కడ మనం ప్లేస్ చేయగలుగుతాం. మనం 7 ని 1 ఇక్కడ ప్లేస్ చేయగలుగుతామా? 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కాదు. నెక్స్ట్ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కాదు. సో ఇప్పుడు ఉన్న ఏ పొజిషన్ లో కూడా మనం ఈ యొక్క టార్గెట్ ఎలిమెంట్ ని ప్లేస్ అనేది చేయలేం. అంటే ఈ యొక్క టార్గెట్ ఎలిమెంట్ ని మనం ఎక్కడ ప్లేస్ చేయగలుగుతాం? ఆఫ్టర్ 6 మనం ప్లేస్ అనేది చేయగలుగుతాం. మనం ఈ యొక్క టార్గెట్ ఎలిమెంట్ ఎక్కడ ప్లేస్ అనేది చేయగలుగుతాం? ఆఫ్టర్ 6 కదా, ఎందుకంటే 7 అనేది గ్రేటర్ దెన్ 6 కదా. సో మనం 6 తర్వాత ఈ యొక్క 7 అనే ఎలిమెంట్ ని ప్లేస్ అనేది చేయగలుగుతాం. ఏదైనా ఒక ఎలిమెంట్ మనకు ఇచ్చిన అరేలో ఉన్న ఎలిమెంట్స్ కంటే గ్రేటర్ ఎలిమెంట్ అయితే దాన్ని మనం డైరెక్ట్ గా లాస్ట్ పొజిషన్ లో ఇన్సర్ట్ అనేది చేయాలి. సో ఈ యొక్క ఎలిమెంట్ ని నేను ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను? నమ్స్ డాట్ లెంత్ లో ఇన్సర్ట్ అనేది చేస్తున్నా. ఓకేనా, క్లియరా? సో నమ్స్ డాట్ లెంత్ అండ్ లాస్ట్ ఇండెక్స్ అనేది బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అనమాట. సో ఇప్పుడు సపోజ్ ఈ యొక్క ఎలిమెంట్ ఈ యొక్క అరే అనేది తీసుకుంటే ఈ యొక్క అరేలో మనకు ఈ యొక్క అరే యొక్క లెంత్ ఎంత? సో లెంత్ ఎంత అంటే 4. బట్ మనకు లాస్ట్ ఇండెక్స్ ఎంత ఉంటుంది? 3. సో లాస్ట్ ఇండెక్స్ అనేది 3 అవుతుంది. బట్ నేను 7 ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను? 7 ని నేను 4 దగ్గర ఇన్సర్ట్ అనేది చేస్తున్నాను. సో ఈజ్ ఇట్ క్లియరా? సో దీస్ ఆర్ ద శాంపుల్ టెస్ట్ కేసెస్ అనమాట. సో దీనికి సంబంధించిన కోడ్ అనేది నేను గిటాబ్ లో పుష్ చేశాను. సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో దట్స్ ద అప్రోచ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. బట్ దిస్ ఇస్ నాట్ ద ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అనమాట. ఇది ఈ యొక్క ప్రాబ్లమ్ కి ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అనేది కాదనమాట. ఎందుకు కాదంటే ఈ యొక్క ప్రాబ్లమ్ అనేది మనకు ఆర్డర్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ అనేది తీసుకుంటుంది. బట్ ఇన్ ద ప్రాబ్లమ్ దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్ దట్ మనం ఈ యొక్క ప్రాబ్లమ్ ని ఆర్డర్ ఆఫ్ లాగ్ n టైమ్ కాంప్లెక్సిటీలోనే మనం సాల్వ్ అనేది చేయాలని వాళ్ళు స్పెసిఫిక్ గా మెన్షన్ అనేది చేశారనమాట. నౌ లెట్స్ కమ్ టు ఆప్టిమైజ్డ్ అప్రోచ్. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక అరే మనకు సార్టెడ్ ఆర్డర్ లో ఇచ్చి అండ్ ఆ యొక్క అరేలో మనం ఏదైనా ఒక ఎలిమెంట్ ని సెర్చ్ చేయమన్నా, లేకపోతే ఏదైనా ఒక ఇన్సర్ట్ పొజిషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నా, లేకపోతే అరే లోపల ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయమన్నా మనం డైరెక్ట్ గా బైనరీ సెర్చ్ అప్రోచ్ అనేది యూజ్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, బైనరీ సెర్చ్ అప్రోచ్ అనేది ఎప్పుడైతే ఈ యొక్క అరే అనేది ఆల్రెడీ సార్టెడ్ అయి ఉంటేనే మాత్రమే మనం ఈ యొక్క బైనరీ సెర్చ్ అప్రోచ్ అనేది యూజ్ అనేది చేయొచ్చు. ఎందుకంటే బైనరీ సెర్చ్ అప్రోచ్ అనేది మనం యూజ్ చేస్తే మనకు ఆర్డర్ ఆఫ్ లాగ్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీలో మనం ఆ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఈ యొక్క బైనరీ సెర్చ్ లో మనం ఏం చేసామంటే, సో ఈ యొక్క అరే ఉంది కదా. సో సపోజ్ ఈ యొక్క అరే అనేది తీసుకో 1, 3, 5, 6. ఈ యొక్క అరేని ఏం చేసామంటే ఈ యొక్క అరేలో మనం ఫస్ట్ మిడ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసామన్నమాట. అర్థమవుతుందా? మిడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఈ యొక్క టార్గెట్ ఎలిమెంట్ ఉంటుంది కదా, ఇది మిడ్ అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, శాంపుల్. సో ఇది మిడ్, ఇది టార్గెట్ అనుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ యొక్క ఫస్ట్ ఈ యొక్క మిడ్ ఎలిమెంట్ ని టార్గెట్ ఎలిమెంట్ తోటి కంపేర్ అనేది చేస్తా. అర్థమవుతుందా? ఒకవేళ ఈ యొక్క ఫస్ట్ కేసులోనే ఈ యొక్క మిడ్ ఎలిమెంట్ అండ్ టార్గెట్ ఎలిమెంట్ బోత్ ఆర్ ఈక్వల్ అయితే మనం డైరెక్ట్ ఈ యొక్క మిడ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ అనేది రిటర్న్ అనేది చేస్తా. ఓకే, ఒకవేళ కాదు మనకి ఈ యొక్క మిడ్ ఎలిమెంట్ అనేది టార్గెట్ ఎలిమెంట్ కంటే ఈక్వల్ ఎలిమెంట్ కాకపోతే అప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ కేసులో ఏం చేయాలంటే ఈ యొక్క మిడ్ ఎలిమెంట్ అనేది టార్గెట్ ఎలిమెంట్ కంటే చిన్న ఎలిమెంటా లేకపోతే టార్గెట్ ఎలిమెంట్ కన్నా పెద్ద ఎలిమెంటా అని మనం కంపేర్ చేయాలి.
అర్థమవుతుందా? ఎందుకు ఈ విధంగా కంపేర్ చేయాలంటే మనకు వచ్చిన మిడ్ ఎలిమెంట్ అనేది టార్గెట్ ఎలిమెంట్ కంటే ఈక్వల్ అనేది కాదు. ఓకే, ఈక్వల్ కానప్పుడు ఈ యొక్క ఎలిమెంట్ అనేది చిన్న ఎలిమెంట్ పెద్ద ఎలిమెంట్ అనేది మనకు కావాలి. ఎందుకు కావాలంటే ఒకవేళ మనకు వచ్చిన మిడ్ ఎలిమెంట్ అనేది మనకున్న టార్గెట్ ఎలిమెంట్ కంటే స్మాల్ ఎలిమెంట్ అయితే మనం సింపుల్ గా డైరెక్ట్ గా సెకండ్ హాఫ్ నే కంపేర్ అనేది చేస్తాం టార్గెట్ ఎలిమెంట్ తోటి. అర్థమవుతుందా? ఒకవేళ మీ యొక్క మిడ్ ఎలిమెంట్ అనేది టార్గెట్ ఎలిమెంట్ కంటే పెద్ద అయితే మనం అప్పుడు ఓన్లీ ఫస్ట్ హాఫ్ ను మాత్రమే కంపేర్ అనేది చేస్తాం. అండ్ రిమైనింగ్ హాఫ్ ని మనం కంపేర్ చేయాల్సిన అవసరం అనేది లేదు కదా. అర్థమవుతుందా? అంటే హాఫ్ ఆఫ్ ద కంపారిజన్ ని మనం అయితే అవాయిడ్ అయినా చేస్తున్నాం అనమాట. అర్థమవుతుందా? సింపుల్ గా మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది 1, 3, 5, 6. సో ఇప్పుడు ఈ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఈ యొక్క టార్గెట్ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ అనేది చేద్దాం. సో సింపుల్ గా ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, మిడ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ కావాలంటే మనకు ఫస్ట్ ఇండెక్స్ తెలిసి ఉండాలి అండ్ లాస్ట్ ఇండెక్స్ తెలిసి ఉండాలి. అప్పుడే కదా మిడ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లో నేను లో అని అనుకుంటున్నాను అనమాట. అండ్ లాస్ట్ ఇండెక్స్ నేను హై అయితే అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు మిడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అనేది కావాలి. సో మిడ్ ఎలిమెంట్ తీసుకోవడానికి మనకు ఒక ఫార్ములా అయితే ఉంటుంది అనమాట. అదేంటంటే లో ప్లస్ హై మైనస్ లో బై 2. సో ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేసి మనం మిడ్ ఎలిమెంట్ అయితే ఫైండ్ అవుట్ అనేది చేస్తాం అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ యొక్క కేసులో మనకు మిడ్ ఎలిమెంట్ ఏంది, మిడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, లో అంటే ఎంత 1 ప్లస్ హై ఎంత ఇక్కడ ఇది 0, 1, 2, 3 కదా. సో 0, 1, 2, 3. సో హై ఎలిమెంట్ ప్లేస్ లో మనకి ఎంత ఉంది, 3 ఉంది. 3 మైనస్ లో ఇండెక్స్ ఎంత 1. డోంట్ టేక్ ద ఎలిమెంట్, జస్ట్ టేక్ ద ఇండెక్స్ వాల్యూస్. 3 మైనస్ లో అంటే 0 కదా, సారీ ఇది కూడా 0 నేను మర్చిపోయాను. సో 0 ప్లస్ 3 మైనస్ 0 బై 2. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే ఎంత 0 ప్లస్ 3 మైనస్ 0 అంటే 3 బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 బై 2. సో మనం ఈ యొక్క వాల్యూ అని ఇంటీజర్ లో స్టోర్ చేస్తాం కాబట్టి ఇంటీజర్ వాల్యూ ఆఫ్ 3 బై 2 ఎంత 1.5 అంటే మనకు 1 వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు మిడ్ ఎలిమెంట్ ఇండెక్స్ ఎంత 1 అనమాట. సో మనకి ఇచ్చిన ఆర్ ఏంది 1, 3, 5, 6. సో ఇప్పుడు ఇందులో మిడ్ ఎలిమెంట్ ఏంది, ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ మిడ్ ఎలిమెంట్ అంటుండు. సో ఇప్పుడు ఈ యొక్క మిడ్ ఎలిమెంట్ మనకు టార్గెట్ ఎలిమెంట్ కి ఈక్వల్ కాదా మనం చెక్ చేయాలి. టార్గెట్ ఎలిమెంట్ ఏంది ఇక్కడ 5. సో ఇప్పుడు ఏం చేస్తాం, సో ఈ 5 అనేది మిడ్ ఎలిమెంట్ కి ఈక్వల్ కాదా చెక్ చేస్తాం. సో ఫస్ట్ ఈ యొక్క 3 ఈక్వల్ టు 5 కాదు, 3 అనేది 5 కి ఈక్వల్ కాదు. 3 అనేది 5 కి ఈక్వల్ కానప్పుడు మనం ఏం చేయాలి, ఈ యొక్క టార్గెట్ ఎలిమెంట్ అనేది ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఉందా లేకపోతే ఫస్ట్ హాఫ్ లో ఉందా అని మనం తెలుసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నాము, ఇంకొక ఎల్సిఫ్ కండిషన్ అనేది తీసుకుంటున్నాను. సో ఎల్సిఫ్ కండిషన్ పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాను, నమ్స్ ఆఫ్ మిడ్ అంటే ఇదే కదా. సో నమ్స్ ఆఫ్ మిడ్ అనేది లెస్ దెన్ టార్గెటా లేకపోతే గ్రేటర్ దెన్ టార్గెట్ అని చూసుకోవాలి. సో ఒకవేళ నమ్స్ ఆఫ్ మిడ్ అనేది టార్గెట్ కంటే తక్కువ ఉంటే దాని అర్థం ఏంది, టార్గెట్ ఎలిమెంట్ అనేది ఇక్కడే ఉన్నట్టు. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను, సో ఫస్ట్ హాఫ్ అనేది కంపేర్ చేయాల్సిన అవసరం అనేది లేదు కదా. సో ఫస్ట్ హాఫ్ అనేది కంపేర్ చేయాల్సిన అవసరం అనేది లేదంటే ఈ యొక్క లో అనేది వేరియబుల్ ఉంటుంది కదా. సో ఈ యొక్క లో అనే వేరియబుల్ ని తీసుకొచ్చి నేను మిడ్ ప్లస్ 1 ప్లేస్ లో పెడుతున్నాను అనమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క మిడ్ ప్లస్ 1 లో పెట్టాను. సో మిడ్ ప్లస్ 1 లో పెట్టేసి ఇప్పుడు లోని ఏం చేయాలి, అప్డేట్ చేస్తాం. లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అని అయితే పెడతాను. సో అగైన్ మళ్ళీ ఈ యొక్క ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది, ఎందుకంటే దీన్ని మనం వైల్ లూప్ లో పెడతాం కాబట్టి. ఓకేనా? ఈ యొక్క కండిషన్ మీకు క్లియర్ గా లీడ్ కోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇట్ ఈస్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ పర్పస్ ఐఎమ్ రైటింగ్ హియర్. ఓకేనా? ఒకవేళ ఈ యొక్క ఎలిమెంట్ అనేది మిడ్ ఎలిమెంట్ కి ఈక్వల్ అవుతలేదు అండ్ సెకండ్ హాఫ్ లో కూడా లేదు, అంటే ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ లో ఉంటుందంటే ఇది మనం హైని రెడ్యూస్ చేయాలి. ఓకేనా? హైని తీసుకొచ్చి మనం ఫస్ట్ హాఫ్ లో పెట్టాలి. సో హైని నేను ఏం చేస్తున్నాను, ఎల్స్ హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ మైనస్ 1 పొజిషన్ లో పెడుతున్నాను. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన ఆన్సర్ అనేది వస్తుంది. సో నౌ లెట్స్ చెక్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద లీడ్ కోడ్. లో అండ్ హై అనే ఒక 2 వేరియబుల్స్ అనేది తీసుకున్నాను అండ్ ఆ యొక్క 2 వేరియబుల్స్ కి మనం పొజిషన్ అనేది కూడా నేను అసైన్ అనేది చేశాను అనమాట. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ చూసుకుంటే ఒక వైల్ లూప్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఈ యొక్క వైల్ లూప్ అనేది ఎప్పటి వరకు రన్ కావాలి, సో స్టార్టింగ్ ఇండెక్స్ ఏదైతే లో పాయింటర్ ఉందో లో పాయింటర్ అనేది హై పాయింటర్ కన్నా తక్కువ ఉన్నప్పుడు, లేకపోతే ఆర్ఎల్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు హై పాయింటర్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క లూప్ అనేది రన్ కావాలి. ఏం చేస్తున్నాను, ఈ యొక్క లూప్ లోకి ఎంటర్ అయినాక ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, మిడ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇంతకుముందు ఈ కండిషన్ మీకు చెప్పాను కదా. సో మిడ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. మిడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసినాక ఈ యొక్క మిడ్ ఎలిమెంట్ అనేది టార్గెట్ కి ఈక్వల్ కాదా అనేది కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఒకవేళ టార్గెట్ కి ఈక్వల్ అయితే మనకి ఏమవుతుంది, డైరెక్ట్ గా మనం ఈ యొక్క మిడ్ ఎలిమెంట్ అనేది రిటర్న్ చేయొచ్చు, అంతే కదా. ఇంకా నో నీడ్ ఆఫ్ కంపేరింగ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్. సో ఎందుకంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది కాబట్టి డైరెక్ట్గా నేను ఆన్సర్ ఇండెక్స్ని అయితే రిటర్న్ అనేది చేస్తున్నాను. ఒకవేళ మనకు ఈ యొక్క మిడ్ ఎలిమెంట్ అనేది టార్గెట్కి ఈక్వల్ కాకపోతే నెక్స్ట్ కండిషన్లోకి రావాలి. సో నెక్స్ట్ ఎల్సిఫ్ కండిషన్లో ఏం రాస్తున్నాను, ఈ యొక్క మిడ్ ఎలిమెంట్ అనేది మనకు టార్గెట్ ఎలిమెంట్ కన్నా పెద్ద ఎలిమెంటా లేకపోతే చిన్న ఎలిమెంటా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకవేళ ఈ యొక్క మిడ్ ఎలిమెంట్ అనేది టార్గెట్ ఎలిమెంట్ కన్నా పెద్ద ఎలిమెంట్ అంటే
టార్గెట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం హై వాల్యూని మనం లాస్ట్ ఇండెక్స్లో ఇంతకుముందు పెట్టాం కదా. సో ఇంకా ఏదైతే మిడ్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో హై వాల్యూ నేను ఏం చేస్తున్నాను, మిడ్ కంటే బిఫోర్ ఇండెక్స్లో ప్లేస్ అనేది చేస్తున్నాను. ఒకవేళ ఎలిమెంట్ అనేది ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎలిమెంట్స్ కంటే పెద్ద ఎలిమెంట్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తాం, లోని తీసుకొచ్చి నేను మిడ్ ప్లస్ 1 ప్లేస్లో పెట్టాలన్నమాట. సో అదర్వైజ్ ఈ యొక్క లూప్ అనేది ఈ విధంగా మనకి ఏం చేస్తాం, లో అనేది హై కంటే లెస్ ఆర్ ఈక్వల్ టు అయ్యేంత వరకు ఈ యొక్క లూప్ అనేది ఇటరేట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ప్రతిసారి ఈ యొక్క లూప్ అనేది ఇటరేట్ అయినప్పుడు మనం హాఫ్ ఆఫ్ ద అరేని మాత్రమే మనం కన్సిడర్ అనేది చేస్తాం. సో దిస్ ఈస్ ద కోడ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సో లెట్ us check whether this problem is running or not. So just click on run button and wait. Yeah, so it is passing all the test cases. So let's submit it. యా, సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకు 100% మనకి ఈ ప్రాబ్లం అనేది కరెక్ట్ అనేది వచ్చిందనమాట. అండ్ ఆప్టిమైజర్ అప్రోచ్. సో యూ కెన్ ఆల్సో చెక్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. సో చూసారా, టైమ్ కాంప్లెక్సిటీ అండ్ ఆర్డర్ ఆఫ్ లాగిన్ అనేది వచ్చిందనమాట. సో దట్స్ హౌ యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ బోత్ బ్రూట్ ఫోర్స్ అండ్ ఆప్టిమైజర్ అప్రోచ్. సో దట్స్ ఇట్ ఫర్ day 17 and see you in day 18. థ్యాంక్ యూ.